హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సస్పెన్స్కి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్ వస్తుందనుకున్న సందర్భంలో హోంమంత్రిని సునీత కలిశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. హోంమంత్రిని సునీత కలిసినటువంటి ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి తొందరలోనే ఒక సార్ట్అవుట్ దొరుకుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే కేసు పరిశీలనకు సంబంధించి స్థానిక యంత్రాంగం, స్థానిక పోలీసు యంత్రాంగం సహకారం అనేది జీరో. దానివల్లనే మేజర్ కాంప్లికేషన్స్ జరిగినాయి. మనం గమనిస్తే కనుక ఒక ఏడాదిన్నర క్రితం ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళి ఆయన తండ్రి గారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, ఆయన తల్లిగారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, చివరికి హాస్పిటల్ దగ్గర కూడా లోకల్ పోలీసులు చేతులు ఎత్తేసారు. మీరు అరెస్ట్ చేస్తే లేదా అదుపులోకి తీసుకుంటే ఎలాంటి శాంతి భద్రతల సమస్య వచ్చినా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు. అది కీలకమైనది. అప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ ప్రధానమైనటువంటి అంశం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. కోర్టు ద్వారా సునీత గారు పోరాటం చేసి ఒక ఆర్డర్ తెప్పించారు. దానివల్ల సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేసు దాదాపు 80% సాల్వ్ చేసినట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన డేటా కూడా సిబిఐ అధికారులే తనకి మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అని హ్యాండ్ ఓవర్ చేశారు అనే ఆ అంశాలన్నింటిని పెట్టుకుని ఎలక్షన్స్ ముందర సునీత గారు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అందరికీ, మీడియాకి అందరికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఎవరికి కాంటాక్ట్ అయ్యారు, ఏమేమి ఉన్నాయి, అక్కడ డాట్స్ కలపాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి పూర్తి సహకారం అందించాల్సింది స్థానిక యంత్రాంగం. ప్రభుత్వం మారింది కాబట్టి బహుశా మర్యాదపూర్వకంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితని కలిశారు. కేసు వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆమె కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీడియాతో విషయం ఇంకా క్లియర్గా చెప్పకపోయినప్పటికి కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనుక ఈ కేసు పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది, ఎలాంటి సహకారం కావాలన్నా కానీ అండగా నిలుస్తాం అనేటువంటి భరోసాని ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో అయితే ముఖ్యంగా టీడీపీ కానీ జనసేన కానీ ప్రధానమైనటువంటి ఆరోపణగా ప్రచారంలో అస్త్రంగా వివేక హత్య గురించి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చి నెల దాటిపోయింది, ఇంకా ఈ కేసుకు సంబంధించి అంత స్పీడప్ అయితే కనిపించినట్టయితే ఇప్పటివరకు ఏం అప్డేట్స్ కనిపించట్లేదు. అంటే ప్రొసీజర్ ప్రకారం కేసు విచారణ అనేది ముందుకు సాగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అది ఇంకోటి, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు, అంటే అప్పుడున్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి కాబట్టి కూటమి కంటే కూడా ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ షర్మిల, అలానే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె నర్రెడ్డి సునీత. వీళ్ళిద్దరూ ఎక్కువ ఫోకస్ పెట్టారు. కడప ప్రజలకు అందరికీ కూడా వాళ్ళు చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే హంతకులో వాళ్లే ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు, మీరు ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అని అడిగారు. ఆ జడ్జిమెంట్ ఇవ్వడంలో ప్రజలు ఫెయిల్ అయ్యారా లేదా కేసును ప్రూవ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారా అది సెకండరీ. ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి గెలిచారు. ఒక్కటైతే క్లియర్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఓడించండి అనేటువంటి పిలుపుని మాత్రం రాష్ట్రం మొత్తం రిసీవ్ చేసుకుందనే సంకేతం ఉంది. ఎందుకంటే 164 సీట్లతో కూటమి గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ రెండు అంశాలు చూసినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళ వాదన ప్రజల్లోకి వెళ్ళింది అనడానికి ఒక బలమైన ఆధారం కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు 2019 ఎన్నికలకి కరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజు, రెండో రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి పరిస్థితి. హత్య జరిగింది వాస్తవం. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఒక్క రోజులో అవి ఎటు తిప్పారు. చివరికి అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద పెట్టి ఒక పుస్తకమే రిలీజ్ చేశారు. ఇవన్నీ అభూత కల్పనలు అన్న విషయం సిబిఐ ఎంక్వైరీలో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టి చాలా విచిత్రమైనటువంటి రాజకీయం నడిచినప్పుడు కేసు విచారణ కంటే కూడా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి తీరుపైన సిబిఐ అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఆయన చెప్పినటువంటి, అంటే ఎవరు నన్ను ఈ పని చేయడానికి పూనుకున్నారనేటువంటి విషయాలు ఆయన వెల్లడించినటువంటి పర్సన్స్ను కూడా అరెస్ట్ చేయట్లేదు, కనీసం విచారించలేకపోతున్నారనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. ఇంకా ఇప్పుడు దీని మీద వేగం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారినంత మాత్రాన ఆయన చెప్పినవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అయితే కోర్టు ఏదైతే ఆధార సహితమైనటువంటి అంశంగా పరిగణిస్తుందో దానిపైన చర్యలు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదే క్రమంలో దస్తగిరి చెప్పినటువంటి మాటలు కావచ్చు, పోలీసు విచారణ సందర్భంగా సేకరించిన ఆధారాలు కావచ్చు, సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి వాస్తవాలు, వీటన్నిటిని కూడా కంపైల్ చేసి ఫైనల్గా కేసు కన్క్లూజన్కి తీసుకొచ్చేటువంటి దశలోనే గవర్నమెంట్ మారింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహకరిస్తే అసలు దోషులను పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట
సునీత గారు పదే పదే చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆమె చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి సహకరించండి, మీరేం మాకు చేసి పెట్టారు అడగట్లా. సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర యంత్రాంగం సహకరిస్తే వాస్తవాలు నిగ్గు తేలడానికి అవకాశం ఉంటుందనేటువంటి వాదన చాలా బలంగా చెప్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఏం హామీ ఇచ్చారు, మేము కేసు విషయంలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పని అన్నారు. పైగా అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీదే ఆ మచ్చ పడింది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వాళ్ళందరూ ఎదుర్కొన్నారు ఆ వీళ్ళే దానిలో ప్రధాన పాత్రధారులు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళకి ఏ సంబంధం లేదనేటువంటి విషయం సిబిఐ ఎంక్వైరీలో కూడా క్లారిటీ ఇచ్చినా కానీ ఇప్పటికీ కూడా అదే ప్రచారం చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళ వర్గం చేస్తున్నటువంటి వాదన అంతా కూడా అసలు దోషులు వాళ్లే అనేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి నిజాలు బయటికి రావాల్సినటువంటి సందర్భం చాలా క్లియర్గా ఉంది, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. వీలైనంత వేగంగా కేసు స్పీడప్ అయ్యేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ కలిసి చూస్తే 6 నెలల నుంచి సంవత్సరం లోపే అసలు దోషులు ఎవరనేటువంటి విషయంలో కానీ లేదా ఆధారాలు ఉన్నదాన్ని బట్టి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు అరెస్ట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది, క్లైమాక్స్కి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఈ క్లైమాక్స్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే ప్రజల్లోనూ ఉంది. సునీత గారు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి కూడా వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని పట్టుకోండి అనేటువంటి మాట. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఆ దిశగా చర్యలు ఇక్కడి నుంచి వేగవంతం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా. గత 5 సంవత్సరాలలో రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఈ కేసు ఒక మిగిలిపోయింది అనేటువంటి ఒక సందర్భం మనం చూసాం. అంటే సిబిఐ ఇన్వాల్వ్ అయినా కూడా కేంద్రం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి సీఎం జగన్తో సత్సంబంధాలు ఉండడం కూడా కొంత ఈ కేసులో స్పీడప్ లేకుండా చేయడానికి కారణంగా కొన్ని ఆరోపణలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా? బహుశా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ అప్పుడు కేసు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ కేసు విచారణ విషయంలో మాత్రం సిబిఐకి అప్పగించిన తర్వాత చాలా అంశాలని చాలా ఆధారాలను బయటికి లాగారన్నమాట వాస్తవం. దాని ప్రకారమే ఇంకా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అవినాష్ రెడ్డిని అనేటువంటి దృష్టితోనే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, ముందస్తు బెయిల్ తెచ్చారు, అరెస్ట్ కాకుండా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. చివరికి ఒక సందర్భంలో అదుపులోకి తీసుకుని విచారించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆయన తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లోనే ఉండి హాస్పిటల్ చుట్టూ పోలీసులు కార్యకర్తలు అందరూ కాపలా కాసి అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అయిపోద్ది అనేటువంటి వార్నింగ్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి విచారణని ఎవరు అడ్డుకునేటువంటి వాతావరణం ఉండదు. ఒకవేళ ఇమీడియట్గా వాళ్ళ విచారణకు సంబంధించి ఇంకేమైనా సందేహాలు సమాచార సేకరణకు సంబంధించి ప్రశ్నించాల్సినవి పెండింగ్లో ఉంటే కనుక వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తుంది కాబట్టి అసలు దోషులు ఎవరు అనేది ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం సిబిఐ చేయడానికి ఎలాంటి ఆటంకం లేదు. ఇప్పుడు కూడా జాప్యం జరిగిందంటే ఇంకా ఇందులో మళ్ళీ కొత్త రాజకీయ కోణం ఏదైనా ఉందన్నట్టుగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి సంకేతాలు ఏవి కనిపించడం లేదు. కాబట్టి గవర్నమెంట్ వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలే, ఎందుకంటే ఇంకా 11వ తారీఖు 2 నెలలు కంప్లీట్ అవుతాయి. ఇక్కడ వేరే సమస్యలు చాలా ఉన్నాయి. కేసు విచారణ పర్వం అనేది కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ద్వారానే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా అధికారుల మార్పులు, అలానే ప్రభుత్వం మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు వీటి వలన కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. కానీ కోర్టుల పరంగా జరగాల్సినటువంటి ప్రక్రియ, విచారణ పరంగా జరగాల్సిన ప్రక్రియ ఇక మీదట వేగవంతం అవడానికి అయితే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. రైట్ సార్. సో అది మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అయితే ఒక ముందడుగు పడినట్టు కనపడుతుంది. నేరుగా హోంమంత్రిని సునీత కలిసి ఈ కేసుకు సంబంధించి కొంత కోఆపరేట్ చేయాలన్నట్టుగా ఆమెను రిక్వెస్ట్ చేసినట్టుగా, దానికి పాజిటివ్గానే అనిత గారు కూడా స్పందించినట్టుగా అయితే కనబడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.